హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లేఖనాస్ ఛానల్. ఇవాళ మనం కుకింగ్ సెక్షన్లోకి వచ్చామండి. ఈరోజు ఏం చేస్తున్నామంటే వెజిటేబుల్ పలావ్ అండి. వెజిటేబుల్ పలావ్ మా స్టైల్లో చేస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీవన్ చేసుకుంటారు. జస్ట్ లేఖనా రిక్వెస్ట్ పైన చేస్తున్నాము. ఎలా ఉందో చూడాలి. ఓకే, సో మనకు కావాల్సిన పదార్థాలు ఇలా ఉన్నాయి. ఫస్ట్ బియ్యం తీసుకున్నానండి, 1/2 kg రైస్. ఇక్కడ వచ్చి మిక్స్డ్ వెజిటేబుల్ అండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. నా దగ్గర అయితే బీన్స్, క్యారెట్, పొటాటో తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది ఇంకేం వేయలేదు, 3 వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ పుదీనా, ఆనియన్స్, టమాటా. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, ఒక టమాటో అండి. ఇది యాపిల్ టమాటో అంటారు కదండి, అది. సో మామూలు నాటిది తీసుకుంటే పులుపు వస్తుంది, అందుకని ఇది. సో ఇక్కడ వచ్చేసి హోల్ మసాలా దినుసు అండి. ఇది కస్తూరి మేతి, ఇది పలావ్ బే లీఫ్, ఇలాచి, సోంపు, ఇక్కడ చిన్ని లవంగాలు, దాల్చిన చెక్క అండి. మీరు కావాలంటే పెద్దది కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే ఇలా స్టవ్ అంటే చేసుకుందాము. తర్వాత కుక్కర్ పెడతామండి. కుక్కర్ తీసుకున్నాక ఇందులోకి 2 స్పూన్స్ గీ వేసుకున్నామండి. గీ నచ్చకపోతే ఆయిలే వేసుకోవచ్చండి, యాజ్ దే విష్. గీ వేసుకున్నాక కాసేపు కరిగిపోతుందండి. నేను గీతో పాటు ఆయిల్ కూడా మిక్స్ చేస్తున్నానండి. అంటే మీరు క్వాంటిటీ బట్టి ఆయిల్, గీ వేసుకోవచ్చు, యాజ్ యూ విష్. నేను 1/2 kg రైస్కి సరిపోయే మారుగా వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం వేడి అవ్వాలండి ఆయిల్. మనం ఒక్కొక్కటి మసాలా దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు హీట్ అయిందండి, వేసుకున్నాము. అన్నీ అట్ ఎ టైం వేసుకోవచ్చు అండి మీరు. స్మెల్ అనేది బయటకు వస్తుంది మసాలా. అప్పుడు మనం ఫ్రెష్గా తీసుకున్న పుదీనా లీవ్స్, దెన్ ఆనియన్స్, ఈ ఆనియన్స్ బాగా వేగాలండి. అంటే ఆల్మోస్ట్ హాఫ్ వేగిపోవాలి. తర్వాత టమాటా వేసుకున్నామంటే స్వీట్నెస్ రాదండి. మీకు ఇన్ బిట్వీన్ ఒక చిన్న టిప్ అండి. ఆనియన్స్ తొందరగా వేగాలంటే దీంట్లో కొంచెంగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా వేగిపోతాయండి. నేను వేస్తున్నాను, వెరీ లైట్గా వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వేయాల్సి వస్తుంది కదా, అందుకని. టూ మినిట్స్ వేపాలండి. వేగిపోతాయండి, తొందరగా వేగిపోతాయి. తర్వాత
సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అండి. టమాటాస్ని బాగా వేసేయాలి. ఇప్పుడు చూడండి టమాటాలు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ అండి, పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది వేసేయాలి. పేస్ట్ వేసేయాలి. అంటే పచ్చిమిర్చి, అల్లం ఏంటంటే మీరు తీసుకునే రైస్ని బట్టి తీసుకోవాలండి. నేను ఇక్కడ ½ కేజీ కాబట్టి ఒక వెల్లుల్లి, ఒక ½ ఇంచ్ అంత అల్లము, నేను వేరే కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను. ఒక 10 to 15 తీసుకున్నాను అన్నమాట. మీరు స్పైస్ బట్టి తీసుకోవాలి. ఇప్పుడు బాగా అది ఫ్రై అవ్వాలండి. అది ఫ్లేవర్ వదులుతుంది, మీకు తెలుస్తుంది కదా. టూ మినిట్స్ అండి, అంతే. 2 minutes వేగిపోతుంది. ఆయిల్ ఇలా బయటకు వచ్చేస్తుందంట చూసి. ఓకే, చూస్తున్నారుగా ఇప్పుడు వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్, మనం తీసుకున్న వెజిటేబుల్స్ ఇందులో మీరు బఠానీ, కాలీఫ్లవర్ ఏది కావాలంటే మీ చాయిస్ అండి. వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను మా ఇంట్లో ఏది అవైలబుల్ ఉందో అది వేసాను. నేను ఒక 2 times అలా స్టీర్ చేయాలి, అంటే వేసుకుంటుంది. ఇందులోకి కొద్దిగా పసుపు అండి. మనమేం వేరే మసాలాస్ వాడతలేదు, జస్ట్ పసుపు. సో నేను ఇక్కడైతే రాళ్ళు ఉప్పు యూజ్ చేస్తున్నానండి. ఇదైతే టేస్ట్కి చాలా బాగుంటుందని, మీరు ఎలా టేస్ట్ బట్టి ఎలా వాడుకుంటారో అది యువర్ విషయం. ఇది నేను వేసాను. ఇలా వేసేసి ఒకసారి తిప్పేయండి. సూపర్ కలర్ కదండి, చూస్తున్నారుగా. ఇలా ఇది వేగాక ఇప్పుడు మనం ఇందులోకి రైస్ వేసేస్తున్నామండి. చూసారా అంతా బాగా మిక్స్ అయిపోయింది. సో ఉప్పు వేసేసరికి కొంచెం వాటర్ వదిలింది వేయడానికి వెజిటేబుల్స్ అంటే. నౌ ఇట్స్ కరెక్ట్ టైం టు యాడ్ ద రైస్ అన్నమాట. సో యాడ్ చేద్దాము. ఇది నేను ½ కేజీ రైస్ తీసుకున్నానండి.
రైస్ని బాగా ఒకసారి కలిపేయాలి. చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదండి కలర్. గ్రీనిష్, ఆరెంజ్, వైట్, ఎల్లో అన్నీ మిక్స్ అయ్యేలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఒక 2 సెకండ్స్ అలా ఉంచేద్దామండి, సెట్ అయిపోతుంది. కలిపాక ఒక 2 మినిట్స్ అలాగా సిమ్లో పెడదామండి, ఎందుకంటే రైస్ ఫుల్ అది తీసుకుంటుంది. ఓకే అండి, అది అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. అన్నీ వేసాం కదా. ఇప్పుడైతే మనం 2 గ్లాసెస్ ఆఫ్, అంటే 1/2 kg రైస్ తీసుకున్నాను. నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. బాస్మతి అయితే 3 సరిపోతుందండి. బాగా ఒక 1/2 an hour నానబెట్టేసి రైస్ వేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది. నేనైతే మా ఊరు రైస్ నేను అదే వాడుతున్నాను. సో ఇప్పుడు వన్స్ వాటర్ వేసేసినాక బాగా కలబెట్టేయాలండి ఒకసారి, ఎందుకంటే కింద ఏమైనా లమ్స్ లాగా ఉండిపోతే కష్టం అవుతుంది. అయిపోయిందండి. ఇప్పుడు ఇలా వాటర్ వేసేసాక జస్ట్ 2 సెకండ్స్ అలా ఉంచేస్తే బబుల్ వచ్చాక కుక్కర్ మూత వేసేయండి. వేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఆఫ్ చేసేస్తే మన పలావ్ రెడీ అయిపోతుందండి. మనం విజిల్ మూత పెడుతున్నాను నేను, పెట్టేసి 2 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. వేసేస్తున్నాను. టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామా? ఓకే అండి, ఇప్పుడు మనం పలావ్ చేసుకున్నాం కదా, దానికి రాయితా చేసుకున్నాము. ఇది మా స్పెషల్ రాయితా అండి. దీనికి కావాల్సింది పెరుగు, గడ్డగా ఉండే పెరుగు, కీరకాయ ముక్కలండి ఒకటి తీసుకున్నాను నేను పెద్దది, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర సన్నగా కట్ చేసింది, ఒక పచ్చిమిర్చి అండి. మీరు కావాలంటే ఉల్లిపాయ కూడా ఎక్కువ తింటారు మీ ఇంట్లో అనేటివి అంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చండి. మా ఇంట్లో లైక్ చేయరు కాబట్టి తక్కువ. ఇప్పుడు చేసేది చూద్దాము. ఫస్ట్ మనం పెరుగు తీసుకున్నాము. పెరుగులో కావాల్సినంత ఉప్పు అండి. ఉప్పు మీ టేస్ట్కి పట్టినట్టండి, మీరు ఎలా లైక్ చేస్తారో, ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ. నేను మీడియంగా వేస్తున్నాను. ఇప్పుడు కీరా అండి, కీరా మొత్తం వేసేద్దాము. ఇది బాగా సన్నగా తరుక్కోవాలండి కీరా కూడా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అంతే, కొత్తిమీర అండి, అన్నీ వేసేసేయాలి. ఇలా వేసాక గెరెట్ తీసుకొని ఒకసారి బాగా కలిపేయండి. సో అంతా బాగా మిక్స్ అయిపోవాలి. ఇది కీరా వేసుకోవడం వల్ల వాటర్ వదులుతుందండి. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు, తొందర ఏం లేదు. బాగా కలిపేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి. ఇది
వేడికి చాలా చలవ చేస్తుందండి. మీరు డైట్లో ఉండేవాళ్ళు అయితే కూడా తీసుకోవచ్చు. ఇంకా ఫుల్ తీసుకొని ఉంటే కూడా టమ్మీ ఫుల్ అయిపోతుంది. అంతేనండి, రైతా రెడీ అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడు విజిల్ అయిపోయింది, స్టీమ్ వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేస్తాము. రెడీ ఫర్ వావ్, చూసారా పర్ఫెక్ట్గా అయిందండి. చూసారా వాటర్ కూడా కరెక్ట్ మెజర్మెంట్స్తో ఉంది. మీరు ఇలాగా ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి, రేపు ఇంకో వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ బాయ్.